సార్ అటు మూలగా సార్ అటే కమిషనర్ సార్ ఫోన్ మాట్లాడు మేడం 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 సార్ సార్ ఎమ్మెల్యే గారు మేడం దీనికి క్యాన్యులా పెడితే ఇది చెప్పిన ఏది ఇంటిమేట్ చేసేది ఇంటిమేషన్ కిట్ మూడు చెప్పిన క్యాన్యులా సప్లై దానికంటే హెచ్ఎఫ్ఎన్ బెటర్ ఐప్యాక్ సిపిఎఫ్ఎన్ కంటే కూడా లైన్ పెట్టున్నాయి ఇది ఇందాక కింద కూడా నిర్మలా సమాధానం అరే ఓకే కరెక్ట్గా వచ్చేప్పుడు నర్సరావుపేటలో ఉన్న ఈ 200 బెడెడ్ హాస్పిటల్ని కూడా కోవిడ్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా కూడా అడ్మిషన్స్ చేపడుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 90 పైగా వెంటిలేటర్స్ కానీ దానికి సంబంధించి ఆక్సిజన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. ముందుగా ఈ ఏర్పాట్లన్నీ చేసిన యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ప్రశాంతి గారికి, అలాగే హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా, డిస్ట్రిక్ట్ హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇది సక్సెస్ఫుల్గా నడవాలి, ఈ హాస్పిటల్ అందరికీ మంచి కేర్ ఇవ్వాలి. ఈ కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో అంటే ముఖ్యంగా కావాల్సిన వారు డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ 12 మంది ఐఎంఏ వారు 12 మంది వారే స్వతహాగా ముందుకు వచ్చి మేము సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారితో పాటు ఎంతో ధైర్యంగా ఎంఎన్ఓలు కానీ, నర్సులు కానీ, స్లీపర్స్ కానీ వీరందరూ కూడా ఈ సేవలు చేయడానికి వారు కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పి వారు కూడా ముందుకు రావడం జరిగింది. మా వైపు నుంచి, మా వైపు నుంచి, నర్సరావుపేట ప్రజల వైపు నుంచి యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, డాక్టర్స్కి, ఎంఎన్ఓలకి, నర్సులకి, స్లీపర్స్కి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రజలందరికీ అయితే నర్సరావుపేట కేవలం ఈ టౌన్కే కాదు, నర్సరావుపేట పార్లమెంట్ మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రిని వినియోగించుకోవచ్చు. ఎటువంటి సేవలైనా కానీ, టూరిజం సంబంధించేటువంటివైనా కానీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ అన్ని విధాలుగా కూడా జరుగుతాయి. మీరందరూ కూడా ఇప్పటికీ అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉపయోగించుకుని జరుగుతూ ఉంటుంది, లేకపోయినప్పుడు కాబట్టి నుంచి దయచేసి మంచి డాక్టర్స్, మంచి టీం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ సర్వీసెస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్, దాని తర్వాత ట్రీట్మెంట్ మొత్తం కూడా అంత
అంతా కూడా ప్రభుత్వమే పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఉపయోగించుకోండి. అయితే మాత్రం ఒకటి చిన్న విన్నపం, ఇప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక 1 వీక్ 10 days కొన్ని ఇచ్చేసి ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వెంటనే ఒక ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పి వెంటనే డాక్టర్స్ మీద కానీ లేకపోతే కొద్దిగా ఇక్కడ నర్సుల మీద కానీ కొద్దిగా మీరు కంగారు పడిపోయి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నించమాకండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంది మన అందరికి సర్వీస్ చేయడానికి. కాబట్టి దయచేసి కొద్దిగా సహనం పాటించండి. కొత్త హాస్పిటల్ కాబట్టి అన్నీ కూడా తొందరగా సర్దుకుంటాయి. అందరూ కూడా ఈ సర్వీసెస్ని ఈ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది ఆయన వెనకాల మీరు అన్న ఆయన వెనకాల మీరు కొంచెం మేడం నరసరావుపేట నుంచి ప్రారంభించుకుంటున్నాం. దీనికి చాలా కష్టపడడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారి కృషి కూడా, ఎంపీ గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కంప్లీట్ చేయడంలో కానివ్వండి, అలాగే ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు దీనికి, దాన్ని అరేంజ్ చేయడంలో కానివ్వండి, ఇవి చాలా ఉంది. వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా మొదటి నుంచి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండింది. పల్నాడు ఏరియాలో ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. కోవిడ్ అందరూ కూడా కేజీహెచ్ గుంటూరు రావడం, లేదా గుంటూరులో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి రావడము, లేదా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెళ్ళడం, లేదా కేఎంసీకి వెళ్ళడం అలా జరిగేది. అందుకని అప్పటి నుంచి చాలా సీరియస్గా ట్రై చేసి మనం అందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం, ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ కేవలం కోవిడ్ పేషెంట్స్ని మాత్రమే చూస్తారు ప్రస్తుతానికి. ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే తల్లి పిల్లల వైద్యం అంతా కూడా, అలాగే నాన్ కోవిడ్ వైద్యం అంతా కూడా పాత హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి అది కూడా ప్రజలందరూ గమనించాలి. అలాగే పల్నాడు ప్రాంత ప్రజలకి ఇది గొప్ప వరం అని చెప్పి నేను అనుకున్నాను. హాస్పిటల్ ఇక్కడ నిర్మించుకోవడం, దాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరూ ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా, నేను చూస్తూ ఉన్నాను నరసరావుపేట ప్రాంతం నుంచి పైకి పోతే అలాగే వచ్చే దారిలో చాలామంది ఇంకా ఈ మాస్కులు ధరించడం లేదు. మాస్కులు కూడా ధరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ధరించట్లేదు. అలాగే ప్రెస్ వాళ్ళు మరి మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళు మీరే మాస్క్ ధరించకపోతే మరి ప్రజలు ఎలా ధరిస్తారో ఆలోచించండి ఒకసారి. మాస్కు ఒక కవచం లాంటిది. మాస్కే కవచం, మాస్క్ పెట్టు కరోనా తరిమికొట్టు అనే స్లోగన్తో ఇవాళ ప్రభుత్వం వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తే ఈ కరోనా అనేది ఆ చైన్ని కట్ చేయడానికి వీలవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం వారు ఇచ్చే అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో కూడా ఉంటాయి. పేషెంట్స్కి డైట్ ఉంటుంది, మంచి మంచి మందులు ఉంటాయి, ఫ్రీగా సప్లై చేస్తాము, అన్నీ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సిగ్గుపడకుండా టెస్ట్ చేయించుకోవడం, అలాగే కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు, మైల్డ్ కానీ మోడరేట్ కానీ లక్షణాలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయితే వారు తొందరగా బాగుపడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క నరసరావుపేట హాస్పిటల్లో ఇంత ఎంపీ గారు చెప్తా ఉన్నారు, మీరు తొందరపడి నెగిటివ్ వార్తలు రాయడంలో ప్రముఖులు కాబట్టి, సిద్ధహస్తులు కాబట్టి తొందరగా రాయొద్దని చెప్పి మనం చేసుకుంటూ కొద్దిగా టైం ఇవ్వండి సెటిల్ అవ్వడానికి, స్టెబిలిటీ రావడానికి. స్టెబిలైజ్ అయిన తర్వాత కావాలంటే మీరు రాసుకోవచ్చు. కాబట్టి అప్పటి వరకు కొంచెం ఎంకరేజింగ్గా రాయండి. కొద్దిగా డాక్టర్లను ఎంకరేజ్ చేయండి, నర్సుల్ని ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన ఫెసిలిటీ కాబట్టి మీరు హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఇవాళ రేపటి నుంచి మనం ప్రారంభించబోయే ఆసుపత్రి అన్ని రకాలుగా చక్కగా పనిచేయాలని, ఇక్కడ జాయిన్ అయిన పేషెంట్స్ అందరూ కూడా తిరిగి సంపూర్ణంగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.